ప్రైజ్ ద లార్డ్. దేవుని నామముకు మహిమ కలుగును గాక. దేవాది దేవుడు మరొక రోజు యూసీవైలో వాక్య పరిచయం చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. మనము గత వారము దమస్కు మార్గంలో క్రీస్తు వారి చేత ఎన్కౌంటర్ చేయబడిన పౌలు గారి జీవితము ఏ విధంగా మార్పు చెందింది అనే విషయాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. యాక్చువల్గా పౌలు గారి యొక్క పిలుపు ఏమిటి అనే విషయాన్ని మనం ఆ వచనంలో ధ్యానం చేసుకున్నాం. అయితే పౌలు గారిని దేవుడు పిలిచిన తర్వాత తన యొక్క పరిచర్య గురించి మనకు తెలుసు. అయితే దానికంటే ముందు పౌలు గారి యొక్క జీవితం ఎలా ఉంది అనే విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇందాక చదవబడిన వాక్య భాగంలో మొదటి 2-3 వచనాలను చూస్తే, 9వ అధ్యాయము మొదటి 2-3 వచనాలను చూస్తే పౌలు గారు సంఘాన్ని ఎంతో హింసించినట్టుగా మనం చూస్తున్నాం కదండి. పౌలు గారు క్రీస్తు వారి యొక్క శిష్యులను, క్రీస్తును నమ్మిన వారిని అందరినీ కూడా హింసించడానికి ఆయన దమస్కుకు వెళుతున్నట్టుగా మనకు ఈ వచనాలలో అర్థమవుతుంది. క్రీస్తు వారి చేత ఎన్కౌంటర్ చేయబడడానికంటే ముందు, క్రీస్తు వారి పిలుపును అందుకొని క్రీస్తు వారి పరిచర్యలో వాడబడడానికంటే ముందు పౌలు గారి జీవితం ఎలా ఉంది, పౌలు గారు ఎలా ఉన్నారు, ఆయన ఆత్మీయ స్థితి ఏంటి, లేకపోతే ఆయన జీవితం ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, క్రీస్తు వారి యొక్క శిష్యులను లేకపోతే క్రైస్తవులను, సంఘాలను హింసించడానికి పౌలు గారు పని కట్టుకున్నట్టుగా లేదా ప్రాణాధారమైనది అని రాయబడింది. అంటే వాళ్ళను హింసించకపోతే, సంఘాన్ని హింసించకపోతే, లేకపోతే శిష్యులను హింసించకపోతే, చెరలో వేయించకపోతే తనకు తోచదు అన్నట్టుగా బ్రతుకుతున్నాడు. ప్రాణాధారం అని అంటే అది లేకపోతే బ్రతకలేడేమో, హింసించకపోతే బ్రతకలేడేమో అన్నట్టుగా పౌలు గారు జీవిస్తున్నట్టుగా ఈ వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. ఎందుకు సంఘాన్ని పౌలు గారు అంతగా హింసిస్తున్నారు? ఎందుకు క్రైస్తవులంటే పౌలు గారికి పడదు, శిష్యులంటే ఎందుకు పడదు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట మీకు చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4 నుంచి కొన్ని వచనాలు చదివితే, కావాలేనంటే నేను శరీరమును ఆస్పదం చేసుకునవచ్చును, మరి ఎవడైనాను శరీరమును ఆస్పదం చేసుకునదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకునవచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని, ఇజ్రాయేలు వంశపు వాడనై, బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిచయుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. నీతి విషయమై, ధర్మశాస్త్రం యొక్క నీతి విషయమై అనింద్యుడనై ఉంటిని. ధర్మశాస్త్రములో ప్రావీణ్యుడు, ధర్మశాస్త్రములో నికార్సైన యూదుడుగా ఉన్నాడు పౌలు గారు. 22వ అధ్యాయంలో, ఇదే అపోస్తల కార్యాలు 22వ అధ్యాయంలో 3వ వచనాన్ని ఒకసారి చూస్తాం. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయము 3వ వచనం. నేను కిలికిలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠ యందు శిక్షితుడనై, మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి. పౌలు గారు ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. యూద మత ప్రవిష్టుడు గమలీయేలు వద్ద ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని నేర్చుకొని దేవుని యందు ఆసక్తి కలిగిన వాడనై అని రాయబడింది. పౌలు గారు ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని యొక్క భక్తుడుగా కదా మనకు ఖచ్చితంగా ఇక్కడ కనపడుతుంది. దేవుని యందు ఆసక్తి కలిగిన వాడై అంటే ధర్మశాస్త్రాన్ని తన వంట పట్టించుకొని నరనరాల్లో జీర్ణించుకొని ధర్మశాస్త్రాన్ని పక్కాగా అనుసరిస్తున్న యూదుడు అని పౌలు గారి గురించి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఖచ్చితంగా ధర్మశాస్త్రం ఎలా ఉందో, ఆజ్ఞలు ఎలా రాయబడ్డాయో, ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతిదీ స్పష్టంగా పౌలు గారికి తెలుసు. తాను నమ్మిన ఆ ధర్మశాస్త్రానికి, తాను నమ్మిన సిద్ధాంతానికి, తాను విశ్వసించిన మార్గానికి ఏది అడ్డుగా వచ్చినా
ఏది వ్యతిరేకమైన బోధ కనిపించినా అది దేవునికి అవమానకరంగా భావించేవాడు పౌలు గారు. ఎందుకు క్రైస్తవులను హింసిస్తున్నాడు, సంఘాన్ని హింసిస్తున్నాడు అంటే తను ఏ విషయాన్నైతే నమ్మాడో, ఏ విషయాన్నైతే విశ్వసించాడో దానికి కట్టుబడిన జీవితము పౌలు గారిది. కమిటెడ్ లైఫ్ తనది. తను నమ్మిన సిద్ధాంతానికి ఏమాత్రము కూడా అవమానకరంగా జీవించాలనే ఉద్దేశము లేనివాడు పౌలు గారు. ధర్మశాస్త్రాన్ని నమ్మాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే నీతిగా జీవించవచ్చు, నీతిమంతునిగా తీర్చబడతాను అనే విషయాన్ని ఆయన నమ్మాడు. కానీ తర్వాత క్రీస్తు వారి బోధ వేరే విధంగా ఉండేసరికి ఆయన తట్టుకోలేకపోయాడు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా క్రీస్తు వారి బోధ ఉంది. కృప గురించి బోధిస్తున్నారు. క్రియల వలన నీతిమంతులుగా తీర్చబడరు, కానీ క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు అనే విషయాన్ని ఒప్పుకోలేకపోయాడు. క్రియలు మాత్రమే మనిషిని పరలోకం చేరుస్తాయి అనే విషయాన్ని తట్టుకోలేకపోయాడు. అది తప్పు అనే విషయాన్ని ఒప్పుకోలేకపోయాడు. క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుంచి కడిగి వేస్తుంది అనే బోధను తట్టుకోలేకపోయాడు. మరి ధర్మశాస్త్రం ఏంటి? మా పితరులు మాకు బోధించిన విషయాల గురించి ఏంటి? మరి వీళ్ళు చేసేది తప్పుడు బోధ అనే సంఘాన్ని హింసించడం మొదలుపెట్టుకున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పౌలు గారు తను నమ్మిన సిద్ధాంతానికి, తను నమ్మిన మార్గానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా, ఏ బోధ ఉన్నా వారిని హింసించడానికి ప్రాంతాలు మాత్రమే కాదు, దేశాలు కూడా వెళ్ళి చంపడానికైనా చావడానికైనా సిద్ధపడిన వాడు పౌలు గారు. కమిటెడ్ లైఫ్ తనకుంది. తను దేని యందు విశ్వాసం ఉంచుతున్నాడో, దేనిని నమ్మినాడో దాని పట్ల కమిటెడ్గా కదా ఏదైనా చేయడానికి, ఆ నమ్మిన సిద్ధాంతానికి ఏదైనా చేయడానికి ఆయన సిద్ధపడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆ ధర్మశాస్త్రానికి అంత శక్తి ఉన్నప్పుడు, ఆ ధర్మశాస్త్రానికి అంత కట్టుబడిన జీవితము పౌలు గారు జీవిస్తున్నప్పుడు, నీతిగల జీవితం ఒకసారి మీకు ఇంకొక వచనాన్ని చూపిస్తాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయాన్ని, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 కొరింథీయులకు 3వ అధ్యాయము 8వ వచనాన్ని 7-8 చదువుతాను. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించబడిన ఆ మహిమ తగ్గిపోవునదైనను. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినది. ధర్మశాస్త్రము దేనికి సంబంధించిందండి? అక్షరానికి సంబంధించింది. మరణ కారణమగు పరిచర్య అది, రాళ్ల మీద చెక్కబడిన ఆజ్ఞలు అవి. 9వ వచనంలో, శిక్షా విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. శిక్షా విధి, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు తప్పు చేస్తే దానికి పనిష్మెంట్ ఉంటుంది, దానికి లేకపోతే ఏదో ఒక బలి అర్పించాలి. ఏ తప్పు చేసినా ఒక వ్యక్తి ఖచ్చితంగా బలి అర్పించాలి, లేకపోతే దానికి తగిన శిక్ష ఉంటుంది. శిక్షా విధికి కారణమైన ధర్మశాస్త్రాన్ని అనుసరించే పౌలు గారు ఇంత కమిటెడ్గా ఉన్నప్పుడు, తగ్గిపోయే మహిమకు అంత కమిటెడ్గా జీవించినప్పుడు, నీతిమంతునిగా మనము తీర్చబడుతున్న ఏ క్రియలు లేకుండా విశ్వాస మూలముగా జీవము గల పరిచర్య, అక్షరం గురించి పరిచర్య కాదు, అక్షరానికి తను పరిచర్య చేస్తున్నాడు, ధర్మశాస్త్రానికి పరిచర్య చేస్తున్న పౌలు గారు అంత కమిటెడ్గా జీవిస్తున్నప్పుడు ఆయననే అంటున్నాడు కదా మళ్ళీ తర్వాత, ఇజ్రాయిల్ చూడలేక ఇట్లుండ ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ కలిగినదై ఉండును. అక్షరానికి సంబంధించిన పరిచర్యనే ఇంత మహిమదైనప్పుడు, ఇంత కమిటెడ్గా పౌలు గారు జీవిస్తున్నప్పుడు, ఆత్మ సంబంధమైన పరిచర్య
ఇంకా ఎంతగా మహిమ కలిగినదై ఉండాలి. ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము ఇంకా ఎంత ఎక్కువగా కమిటెడ్గా జీవించాలి. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం, ప్రశ్నించుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఆయన సంఘాన్ని అంతగా హింసిస్తున్నాడు? తను నమ్మిన దానికి వ్యతిరేకంగా ఎవరు ఎలాంటి ఆలోచన చేసినా, ఎలాంటి బోధ ఉన్నా అది దేవునికి అవమానంగా భావించేవాడు. వారిని చంపడానికైనా, ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధపడినవాడు పౌలు గారు. మరి జీవం గల దేవునిని నమ్ముకున్న నీవు, నేను, మనమే ఒక నిర్ణయం తీసుకున్నాం, కమిట్ అయ్యాము క్రీస్తు వారితో. బ్యాప్టిజం తీసుకుని, అయ్యా నిన్ను నేను వెంబడిస్తాను అని ఒక కమిటెడ్ లైఫ్ను మనం జీవిస్తూ ఉన్నప్పుడు, అలాంటి క్రీస్తు వారి కొరకు మరీ ఎక్కువగా మనము కమిటెడ్ లైఫ్ జీవించాలి కదండి. నమ్మకమైన జీవితం జీవించొద్దా? ఖచ్చితంగా జీవించాలి. మరి జీవిస్తున్నామా లేదా? ఎలాంటి విశ్వాసము కలిగిన వారముగా ఉన్నాం? పౌలు గారు చంపడానికే వెళ్తున్నాడు, చావడానికి కూడా సిద్ధపడిన పౌలు గారు అక్షరము కొరకే అంత తాపత్రయపడుతుంటే, మరణకరమైన పరిచర్య కొరకే అంత తాపత్రయపడుతుంటే, ఏ పని చేయకుండా, మన జ్ఞానం ద్వారా కాదు, మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు, ఉచితముగా ఆయన మనకు కృపనిచ్చి ఆయన మనల్ని రక్షించుకున్నప్పుడు, నీతిమంతునిగా మనల్ని తీర్చినప్పుడు, క్రియల వలన నీతిమంతునిగా మార్చబడతాను అని ఆయన పౌలు గారు నిఖార్సుగా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ జీవిస్తున్న ఆ పరిచర్య కంటే, ఆ సేవ కంటే, ఆ విశ్వాసం కంటే క్రీస్తు వారి యందు మనం ఉంచిన విశ్వాసము గొప్పది కాదా? మహిమ కలిగినది కాదా? మరి మన జీవితం ఎంత కమిటెడ్గా ఉంది? ఎంతవరకు ఆయనను వెంబడించే వారంగా ఉన్నాం? ఏమి చేయడానికైనా సిద్ధపడుతున్నామా? ఆయన నామముకు అవమానం వస్తుంది నేను ఇలా జీవిస్తే. పౌలు గారు ఎక్కడికెక్కడికో వెళ్ళేవాడు, చంపడానికి, చెరపట్టి తీసుకురావడానికి, హింసించడానికి. అవమానం వస్తుందని మనం ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరంలా నా జీవితాన్ని పరిశీలించుకుంటే, మన ప్రవర్తనను పరిశీలించుకుంటే, నువ్వు నేను మనమే ఒక నిర్ణయం తీసుకున్నాం, ఒక కమిట్మెంట్ ఇచ్చాం క్రీస్తు వారికి. మిమ్మల్ని వెంబడిస్తానయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా అని నమ్మి విశ్వసించి బ్యాప్టిజం తీసుకొని ఆయనను వెంబడించడానికి క్రైస్తవునిగా పేరు పెట్టుకున్న తర్వాత ఎంతవరకు కమిటెడ్ జీవితాన్ని జీవిస్తున్నాం? క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆ పరిచర్య గొప్పదా? మన పరిచర్య గొప్పదా? రక్షించబడినప్పుడు పౌలు గారి జీవితం గొప్పదా? మనం క్రీస్తు వారి యందు విశ్వాసముంచి రక్షించబడిన తర్వాత మనం గొప్ప వాళ్ళమా? ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు మనము కమిటెడ్ జీవితాన్ని జీవిస్తున్నాం క్రీస్తు వారి కొరకు? క్రీస్తు వారు పౌలు గారిలో ఏది గమనించాడు అని అంటే, తనలో ఉన్న ఈ కమిట్మెంట్నే. ఆయన తప్పు చేస్తూ ఉండొచ్చు, సంఘాన్ని హింసిస్తూ ఉండొచ్చు, వ్యతిరేకంగా జీవిస్తుండొచ్చు, కానీ తను నమ్మిన సిద్ధాంతానికి ఆయన కట్టుబడిన జీవితం, తూచా తప్పకుండా అక్షరము పొల్లుపోకుండా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న ఆ జీవితము కొరకు, ఆ మార్గము కొరకు దేనినైనా చేయడానికి సిద్ధపడిన పౌలు గారి యొక్క కమిట్మెంట్ని దేవుడు ఇష్టపడ్డాడు. అందుకనే ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు దమస్కులో. ఎందుకు ప్రత్యక్షపరుచుకున్నాడు? అసత్యాన్ని సత్యమని నమ్మి ఎన్ని అద్భుత కార్యాలు, లేకపోతే ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు అసత్యము నుండి సత్యము వైపు మరలిస్తే ఇంకా ఎంత గొప్పగా జీవించగలడు అనే ఆలోచనతో క్రీస్తు వారు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు దమస్కు మార్గంలో కదండి. అసత్యము నుండి సత్యము వైపు, అక్షరము నుండి ఆత్మ వైపు తనను మరల్చినాడు, తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎందుకు? దేనిని చూసి? తనలో ఉన్న ఆ కమిట్మెంట్ను చూసి, ఆ సామర్థ్యమును చూసి, ఆ కట్టుబడిన జీవితాన్ని చూసి దేవుడు నిన్ను నన్ను మనల్ని వాడుకోవాలి అని అంటే
ఖచ్చితంగా ఆయన మనలో ఏదో ఒక విషయాన్ని చూడాలి, ఒక తలాంతును చూడాలి. మనకు ఈ విషయం తెలుసు. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో ఒక మాట చదువుతాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం చూసి చదువుతాను. 14-15. మత్తయి సువార్త 25:14-15. ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లును, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయాను. ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చారు. ఇది పరలోక రాజ్యముతో పోల్చబడిన ఉపమానము మనకు తెలుసు. పరలోక రాజ్యంలో నీకు నాకు పని అప్పజెప్పాలి యజమాని అంటే ఏముండాలి? సామర్థ్యము. ఎవని సామర్థ్యము చొప్పున కమిటెడ్ లైఫ్ ఉండాలి. ఎంతవరకు నువ్వు నమ్మకమైన వాడిగా జీవిస్తున్నావు అనే దానిని చూసి, దానిని బట్టి ఆయన నీకు నాకు పని అప్పచెప్తాడు. అందరికీ సమానమైన పని అప్పచెప్పాడు అక్కడ? అప్పచెప్పాల. 5, 2, 1. ఒకరికి 5 తలాంతులు ఇస్తే, ఒకరికి 2 ఇస్తే, ఒకరికి 1 ఇచ్చారు. ఎవరి సామర్థ్యం చొప్పున, ఎవరి పనితనమును బట్టి, ఎవరు ఎంతగా కమిటెడ్గా నమ్మకంగా జీవిస్తున్నారు అనే దానిని బట్టి, నీవు నేను దేనినైతే విశ్వసించామో, దేనినైతే నమ్మామో, ఆ నమ్మకాన్ని బట్టి ఆయన నిన్ను నన్ను వాడుకుంటాడు. అందరినీ వాడుకోవడానికి ఆయన ఇష్టపడడు, అందరికీ ఇవ్వడు. ఆయన పరలోక రాజ్య సంబంధమైన ఆశీర్వాదాలను, లేకపోతే పరలోక రాజ్యంలో పని చేయడానికి అందరినీ ఆయన వాడుకోడు ఖచ్చితంగా. నీవు నేను మనము ఆశీర్వదించబడాలి, ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి, దేవుని చిత్తములో జీవించాలి అని ఒకవేళ అనుకుంటే, ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకో, ప్రశ్నించుకో. నీలో ఏ సామర్థ్యం ఉంది? ఏదో దేవుడు నీలో ఒక సామర్థ్యాన్ని పెట్టాడు. అది ప్రార్థననే కావచ్చు, ప్రార్థన జీవితమే కావచ్చు, లేకపోతే ఇంకొకటి పాటలు పాడే తలాంతే కావచ్చు, సహవాసములో ఒకరిని బలపరిచే తలాంతే కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఆయనను నువ్వు విశ్వసించావు అనంటే, నీలో ఒక పని చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని ఖచ్చితంగా మర్చిపోకూడదు. నీలో ఒక తలాంతు ఉంది. ఆ తలాంతును అలాగే భూమిలో పాతిపెట్టడానికి ఇష్టపడితే ఆయన చీకటి గదిలో పారవేస్తాడు. నీకు ఇవ్వబడిన నీకు రక్షణ ఉంది, నువ్వు రక్షించబడ్డావు, నమ్మావు, ఆయనని వెంబడిస్తానని తీర్మానం తీసుకున్నావు. మరి ఎందుకు వెంబడిస్తున్నావా లేదా? నీకు ఇవ్వబడిన ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటున్నావా లేదా? పౌలు గారిని ఎందుకు అంత గొప్పగా వాడుకున్నాడు దేవుడు? అంత గొప్ప పరిచర్య ఎందుకు చేయగలిగాడు? కమిటెడ్ లైఫ్. అది అసత్యమైనా, అది తప్పైనా, అది అక్షరానికి సంబంధించినదైనా తను నమ్మిన దానికి కట్టుబడి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు నేను ఒక విషయాన్ని నమ్మాము, విశ్వసించాము, దానికి మనం కట్టుబడి ఉండకపోతే మరి ఎందుకు నమ్మినట్టు? క్రీస్తు వారిని ఎందుకు విశ్వసించినట్లు? ఎందుకు వెంబడిస్తానని తీర్మానం తీసుకున్నట్లు? అబద్ధమే కాదు, ఆయనను మోసం చేస్తున్నట్టేగా. దేనిని నమ్మామో దానికి కట్టుబడిన జీవితం జీవించకపోతే నమ్మిన దానికి విలువ ఉందంటారా? విశ్వసించిన దానికి విలువ ఉందంటారా? ఖచ్చితంగా లేదు కదా. అయితే నీలో ఒక సామర్థ్యం ఉంది, నువ్వు నమ్మావు అనంటే, ఒకవేళ నీలో ఉన్న సామర్థ్యాన్ని నువ్వు వాడుకోవట్లేదు అనంటే ఆయన ఖచ్చితంగా దూరం పెట్టేస్తాడు. ఆశీర్వాదాలు ఉండవు, ఆశీర్వదించబడం, నడిపింపు ఉండదు, చీకటి గదిలో పడవేసే అవకాశం ఉంది, చీకటి గదిలో జీవించే అవకాశం ఉంది, తిరిగి లోకంలోకి వెళ్ళిపోయే అవకాశము ఖచ్చితంగా ఉంది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు మనము ఆయనను విశ్వసించామో దానికి తగినట్టుగా జీవించే ప్రయత్నాన్ని చేస్తున్నాం. నీకు ఇవ్వబడిన తలాంతులను రెట్టింపు చేస్తేనే, లేకపోతే సరిగా వాడుకుంటేనే, సరైన మార్గంలో వాడుకుంటేనే భలా నమ్మకమైన మంచి దాసుడా, శభాష్ అంటాడు ఆయన. జీవ కిరీటము నీ కొరకు నా కొరకు దాచబడి ఉంది. ఆయన నమ్మిన ధర్మశాస్త్రానికి నిష్ట కలిగిన యూదుడిగా పౌలు గారు జీవించారు. గమలియేలు వద్ద
పాదాల వద్ద ఆయన ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటే మనము స్వయంగా దేవుని పాదాల వద్ద పరిశుద్ధాత్మ నడిపింపుతో, పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన వాక్యాన్ని చదువుతూ, ఆయన పాదాల వద్ద ఆయన మాటలను మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు మన పరిచర్య, మనకు ఇవ్వబడిన ఆ విశ్వాసం ఇంకా ఎంత నమ్మకంగా ఉండాలి. ఒక వ్యక్తి దగ్గర నేర్చుకున్న ధర్మశాస్త్రమే ఆయనను అంత రోషం కలిగిన జీవితం జీవించేలా చేసినప్పుడు, స్వయంగా పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడుతున్న, పరిశుద్ధాత్మ ద్వారా మనము బోధింపబడుతున్నాం. ఆయన మనల్ని బోధిస్తూ నడిపిస్తూ ఉన్నప్పుడు మనము ఇంకా ఎంత నమ్మకంగా జీవించాలి కదండి. ఎంత కమిటెడ్ లైఫ్ జీవించాలి. ఒక్కసారి ఆలోచన చేసుకునే ప్రయత్నాన్ని ఒక్కసారి చేద్దాము. ఇంకొక మాట మీకు చూపించి ముగించే ప్రయత్నం చేస్తాను. అపోస్తుల కార్యం ఇందాక 9వ అధ్యాయంలోనే 4వ వచనంలో, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో 4వ వచనంలో, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుతూ వినను. ప్రభువా నీవెవడని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, నేను నీవు హింసించుచున్న యేసును. ఎవరిని హింసిస్తున్నాడు? నన్ను హింసిస్తున్నావు అని చెప్పేసి పౌలు గారితో మాట్లాడుతున్నారు క్రీస్తు వారు. ఎలా హింసించాడు? సంఘాన్ని హింసిస్తున్నాడు, కానీ సంఘాన్ని హింసిస్తున్నందువలన క్రీస్తు వారిని హింసిస్తున్నట్టుగా క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అంతే కదండి. సంఘము తన శరీరము, సంఘాన్ని హింసిస్తే తన శరీరాన్ని హింసించినట్టుగానే, తనను హింసించినట్టుగానే క్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే అర్థమేమవుతుంది? ఆయన చిత్త ప్రకారము జీవించకుండా, ఆయన మార్గములో నడవకుండా, ఆయనతో ఏదైతే కమిట్మెంట్ మనం తీసుకున్నామో దాని ప్రకారము జీవించకుండా మరి ఏ విధంగా జీవించినా అది మనము క్రీస్తు వారిని హింసించినట్టుగానే. అవునా కదా? ఎందుకు? మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన శరీరంలో అవయవములుగా చేర్చబడ్డాం. ఆయన శరీరంలోని భాగాలముగా మనం ఉన్నాం. ఇప్పుడు ఆయన శరీరంలోని భాగాలుగా మనం ఉన్నప్పుడు ఆయన చిత్త ప్రకారం మనం జీవించకపోతే, ఏం తీర్మానం అయితే తీసుకున్నామో దాని చొప్పున మనం నడవకపోతే ఆ శరీరము బలహీనపడినట్టేగా. అంతే కదండి. ఇప్పుడు నా శరీరంలో ఈ చెయ్యి సరిగా పనిచేయట్లేదు అనుకుందాం, వీక్గా ఉంది. నా చేతిలో సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చేసింది, చాలా వీక్గా ఉంది, దీని పనులు చేసుకోలేకపోతుంది. అలాంటప్పుడు నా శరీరము సరిగా పనిచేస్తున్నట్టు, అంటే ఇది వీక్గా ఉన్నప్పుడు బర్డన్ అంతా ఎక్కడ పడుతుంది? నాకు ఈ చేతి మీద పడుతుంది కదా. ఈ చేయి పని చేయలేదు, అప్పుడు నెక్స్ట్ ఈ చేతి మీద బర్డన్ ఎక్కువ పడుతుంది. ఎక్కువ పనులు దీంతోనే చేసుకుంటాను, దీంతో చేసుకోలేను. అంటే శరీరములో భాగములుగా మనం చేయబడిన తర్వాత నీ పని నా పని మనం సరిగా చేయకపోతే, మనము తీర్మానం తీసుకున్నాము నిన్ను వెంబడిస్తానని, ఆయన శరీరంలో భాగాలుగా చేర్చబడ్డాం. ఏ రోజైతే ఆయనను విశ్వసించామో ఆయన శరీరంలో ఒక భాగంగా చేయబడ్డాం. ఇప్పుడు నేను సరిగా పని చేయట్లేదు, నేను సరిగా కమిటెడ్ లైఫ్ జీవించట్లేదు అని అంటే నేను బలహీనంగా ఉన్నాను. బలహీనంగా ఉన్నప్పుడు ఆ శరీరం బలహీనపడుతుందిగా. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయనప్పుడు ఇంకొకరి మీద ఆ బర్డన్ పడుతుంది. అంతే కదండి. ఇప్పుడు ఒక కాలు బలహీనంగా ఉంటే ఇంకొక కాలు మీద అప్పుడు నేనేం చేస్తాను? కుంటుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇంతకుముందు చక్కగా నడుస్తున్న నా దేహము, నా శరీరము ఇప్పుడు నేనేమవ్వాలి? కుంటుకుంటూ నడవాలి. అంటే నేను అనారోగ్యంగా ఉన్నట్టేగా, నా శరీరం బలహీనపడిందనేగా. శరీరంలో నువ్వు చేర్చబడ్డావు, క్రీస్తు వారి శరీరంలో భాగముగా చేర్చబడ్డావు. నీ పని నువ్వు చేయకపోతే ఆయన శరీరాన్ని హింసిస్తున్నావు, ఆయన శరీరాన్ని బలహీనపరుస్తున్నావు అని అర్థం. ఆయనకు అవమానకరంగా జీవిస్తున్నాము అని అర్థం. ఇంకొక మాట మీకు చదువుతాను. హెబ్రీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 4 నుంచి 6 వచనాలు చదువుతాను. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలువారై
దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఒక్కసారి వెలిగించబడ్డాం, ఒక్కసారి కమిట్మెంట్ తీసుకున్నాం, క్రీస్తును వెంబడిస్తానని. పరిశుద్ధాత్మ వరాన్ని రుచి చూసాం, ఆయన రక్షణను రుచి చూసాం. అన్ని బాగానే ఉన్నాయి మొదట్లో, కానీ తర్వాత తప్పిపోతే కదా రాయబడింది. అలాగే అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. తప్పిపోయిన వారు ఏం చేస్తున్నారు? మళ్ళా సిలువ వేస్తున్నారు, క్రీస్తు వారిని హింసిస్తున్నారు. ఎవరు హింసిస్తున్నారు? బయట ఉన్న వాళ్ళు కాదండి క్రీస్తు వారిని హింసించేది. తన శరీరంలో ఉన్న వాళ్ళే, తన శరీరంలోని అవయవాలే, క్రీస్తు వారిని నమ్మిన వాళ్ళే హింసిస్తున్నారు, అవమానకరంగా జీవిస్తున్నారు. అది ఏ విధము చేతనైనానో ప్రవర్తన ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా ఏదైతే నేను తీర్మానం తీసుకున్నామో ఆయనను వెంబడిస్తానని ఆ తీర్మానానికి తగినట్టుగా జీవించకపోతే ఏం చేస్తున్నట్లు? ఆయనను హింసిస్తున్నట్లు, ఆయనను మరలా సిలువ వేస్తున్నట్లు. ఆయన నీ పేరు నా పేరు పెట్టి ఎందుకు నువ్వు నన్ను హింసిస్తున్నావు అని అడిగితే ఏమని సమాధానం చెప్పగలం మనం? తీర్మానం తీసుకునేది నీవే కదా, వెంబడిస్తానని తీర్మానం తీసుకునేది నీవే కదా. నేను తీసుకోమని చెప్పానా? నేను నిన్ను బలవంతం చేశానా? చేయలేదుగా. నువ్వే తీర్మానం తీసుకున్నావు, నువ్వే వెంబడిస్తానన్నావు. రక్షణ తీసుకున్న మొదటి దినాలలో బాగానే జీవించావు, కానీ తర్వాత తప్పిపోయావు. తప్పిపోయి నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నా శరీరాన్ని ఎందుకు బలహీనపరుస్తున్నావు అని నీ పేరు నా పేరు పెట్టి ఆయన ఒక ప్రశ్న వేస్తే సమాధానం ఉందా? పౌలు గారి కంటే ఆయన తెలియదు కాబట్టి, అయ్యా నువ్వెవరు అని ప్రశ్నించాడు. నువ్వు మాట అనగలవా? మాట నువ్వెవరు నన్ను అడగడానికి అని ఆలోచన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేని కొరకైతే మనం కమిట్మెంట్ తీసుకున్నామో ఆ కమిటెడ్ లైఫ్ మనకు ఉందా లేదా? ఎందుకొరకైతే మనం విశ్వాసంలోకి వచ్చామో ఆ విశ్వాస సహితమైన జీవితము నీకు నాకు ఉందా లేదా? ఒకసారి ఆలోచన చేద్దాం. అలా తప్పిపోయిన వాళ్ళను తిరిగి సమకూర్చడం చాలా కష్టం అంట. అదే రాయబడింది ఇక్కడ కదా. దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము, తిరిగి సమకూర్చుట అసాధ్యము. భయం వేస్తుంది కదా ఈ మాటలు వింటున్నప్పుడు. భయం వేయాలి, నేను తప్పిపోయానేమో అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే తిరిగి మారు మనసు పొందడం అనేది ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఆ రక్షణ కోల్పోయిన తర్వాత తిరిగి రక్షణను సంపాదించుకోవాలి అంటే, దేవుని కృపను సంపాదించుకోవాలంటే ఎంతో ప్రయాసపడాలి, ఎన్నో కన్నీళ్ళు విడవాలి, పాదాలను పట్టుకోవాలి, ఆయన పాదాలను పట్టుకోవాలి. అయ్యా తప్పు చేశాను, మళ్ళీ ఒక కమిటెడ్ లైఫ్, ఆయనతో ఒక కమిట్మెంట్లోకి రావాలి. అది చాలా కష్టమైన పని. ఆయనను ఒక్కసారి రుచి చూసినప్పుడే, లేకపోతే మొదటిసారికి రక్షణ రావడమే ఎంతో గగనం అయిపోయింది మనకి. ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది, ఆయన నమ్ముకోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. నమ్ముకున్న తర్వాత తప్పిపోతే ఇక మళ్ళీ తిరిగి రాగలమా? తిరిగి ఆయనతో సమాధాన పడగలమా? ఆయన మార్గంలో నడుస్తాను అని చెప్పేసి మళ్ళీ నువ్వు తీర్మానం తీసుకున్నా నీ యందు ఆయన విశ్వాసం ఉంచుతాడా? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. తప్పు చేస్తే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ఆయన పాదాలను పట్టుకునే ప్రయత్నం చేద్దాం. తిరిగి సమకూర్చబడాలి అని ఒకవేళ నువ్వు నేను అనుకుంటే కన్నీటితో ప్రార్థన చేయడం తప్ప, ఆయన కనికరం కోరడం తప్ప మన వద్ద మరొక మార్గం లేదు. అయ్యా నేను ఇక మీదట మళ్ళీ తప్పు చేయను, పాపం చేయను, నీ మార్గంలో నడవడానికి నేను నిర్ణయం మళ్ళీ ఒక్కసారి నువ్వు ఆయనతో ఒక కమిట్మెంట్ తీసుకుంటే ఆయన నిన్ను కనికరిస్తాడు. కనికరించగల దేవుడు ఆయన, ఖచ్చితంగా కనికరించగలడు. కానీ నీ కమిటెడ్ లైఫ్ గురించే నీవు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నిజంగా జీవించగలవా, జీవించలేనా? సమకూర్చగలవా, సమకూర్చలేవా?
ఒక్కసారి ఆలోచన చేసుకో. నీకు ఒక సామర్థ్యం ఇవ్వబడింది. దేవుడు నిన్ను పిలిచాడు, పౌలు గారిని పిలిచాడు, నిన్ను పిలిచాడు. ఎందుకొరకు పిలుస్తున్నాడో ఒకసారి గమనించడానికి ప్రయత్నం చేయి. నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయడానికి, పౌలు గారి పరిచర్య ఎలా జరిగిందో మనకు తెలుసు. నీ ద్వారా ఇంకా గొప్ప పరిచర్య చేయడానికి, గొప్పగా నన్ను వాడుకోవడానికి, నీ కుటుంబంలో, నీ స్నేహితుల మధ్య ఆయన వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాకపోతే నీకు ఇవ్వబడిన సామర్థ్యాన్ని నువ్వు వాడుకుంటున్నావా, లేకపోతే ఆయనను హింసిస్తున్నావా? ఆయనకు అవమానకరంగా జీవిస్తున్నావా? ఆయన నిన్ను ప్రశ్నిస్తే నీ దగ్గర సమాధానం ఉందా? ఎందుకు నన్ను హింసిస్తున్నావు, ఎందుకు నాకు అవమానకరంగా జీవిస్తున్నావు అని ఒకవేళ ప్రశ్నిస్తే నీ దగ్గర సమాధానం ఉందా? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా.